కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే. యేసే పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. ప్రత్యేకంగా వీరి కోసం దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు మిగిలిగా ప్రేమింపబడు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వివాహంకు ఇచ్చేసిన నూతన వధువులు మరి యొక్క తల్లిదండ్రులు, బంధువులు, శ్రేణులు, విశ్వాసులు, మరి ముఖ్యంగా మనకి నిత్య సహాయమంత విచారణ క్రైస్తవులందరికీ దేవుని యొక్క అనుగ్రహం వీటిగా ఈరోజు దయచేయాలని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. వివాహము ఇది సాక్షాత్ భగవంతుడే ఆ రోజున మానవుడు ఒంటరిగా ఉండటం, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని తాను ఏర్పాటు చేసినటువంటి దివ్య సంస్కారము ఇది. మరి ఏ యొక్క కారణం వల్ల దేని వల్ల ప్రభావితం కాకూడదు అనేది దేవుడు చేసిన అద్భుతమైన జీవిత ప్రయాణం. మనమందరం ఈరోజు సమాజంలో కుటుంబంగా అనేక రకాలుగా మనం ఈ భూమిపై దేవుడిలో నేను కనుక విఫలమైనట్లయితే, ఇదిగో నేను కనుక పడిపోయినట్లయితే క్షమించి, ఇదిగో నాకు మళ్ళా పూర్తీకరించు ప్రభువా.
యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారిరువురు ఏక శరీరులగుదురు. దేవుడైన యావే నరుడు ఒంటరిగా జీవించడం మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును సృష్టించును అని పలికెను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టునో తెలుసుకొనగోరి వారినన్నిటినీ అతని కడకు కొని తెచ్చెను. వానికి నరుడు పెట్టిన పేరే వాని పేరుగా నిలిచిపోయినది. ఇట్లా అన్ని రకముల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూర మృగములకు నరుడు పేరు పెట్టెను. కానీ అతనికి ఆ చోటును మరలా మాంసముతో పూడ్చెను. తాను నరుని నుండి తీసిన పకడెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడుకొని వచ్చెను. అప్పుడు నరుడు చివరకు, ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరుని నుండి రూపొందినది కావున నారి ఎగును అనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆరికి హత్తుకొని పోవును. వారిరువురు ఏక శరీరులగుదురు. ఇది ప్రభువు వాక్కు. మరణము తప్ప మరి ఏదియు విడదీయనిది బంధము. మరణము తప్ప మరి ఏదియు విడదీయనిది బంధము. వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేమి ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను. మనులే అందుకు నియమించెను. పరలోకములో నిర్ణయించెను, నరలోకములో ఏర్పరిచెను. కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. నీవు చేతల నుండి మీరు గణించిన వానిని పొందిన వానిని ఆచరణలో పెట్టుడు. శాంతిని వసతి దేవుడు మీకు తోడవును గాక. ఇది ప్రభువు వాక్కు. అక్కడ 6 రాతి బాణాలు ఉండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టను. ఆ బాణను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వారిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరిప్పుడు విందు పెద్ద ఎందుకు కొంచెం ముంచుకొని ఉండు అని చెప్పాను. వారు అట్లే తీసుకొని పోయి విందు నడిపెండు పెద్ద ద్రాక్షరసంగా మారిన ఆ నీటిని రుచి చూశాను. అది ఎక్కడి నుండి వచ్చినో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రం అది తెలియను. కనుక అతని పెళ్లి కుమారుని పిలిచి, ఎవరైనా మొదట శ్రేష్టమైన ద్రాక్షరసము ఇచ్చును, అందరు మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు ద్రాక్షరసం ఇచ్చును, కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షరసమును ఎంతవరకు ఉంచితివి అని పలికెను. ఈ విధంగా యేసు గలిలయలోని కానాను పల్లెలో తన మొదటి అద్భుతము చేసి తన మహిమను ప్రదర్శించెను. ఇది ప్రభువుని సువిశేషము. మరి సంఘ సభ్యులందరికీ ప్రత్యేకంగా ప్రభునామంలో నేను వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆదివారం, మరి ముఖ్యంగా ఇంకా సంతోషమైన వివాహం అంటే మన యొక్క ఆనందం రెట్టిపోయినటువంటి. ఎందుకంటే చాలా మంది వివాహము మనందరూ కూడా జ్ఞాపకం చేసుకున్న జీవితంలో ప్రోత్సాహం చేసుకోవచ్చు అని చెప్పలేదు, కానీ అప్పుడే వదిలే అంటారు. చేసుకోవచ్చు అని చెప్పలేదు, చేసుకోకుండా చెప్పలేదు, అప్పుడే వదిలే అంటారు. అప్పుడంటే ఎప్పుడో ఎప్పటిదాకా వదిలేదు. ఒకప్పుడు 18 సంవత్సరాలకి పెళ్లి చేసేవారు, ఇప్పుడు
మరి మరి సెక్రటరీ చేసుకోదలుచుకోవట్లేదు. అంటే దీని అర్థం ఏంటంటే అప్పుడు కూడా లైఫ్ అచీవ్మెంట్స్ ఉంటాయి, సంతోషం. సహోదరి సహోదరులారా, ఈ యొక్క వివాహం ఎవరు చేసుకోవాలి, మరి ఎవరికి ప్రభు దీనికి మనకి ఈరోజు వాక్యం చెప్తున్నారు. ఒక్కొక్కరు ఒక రకంగా అనుకుంటున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్వచనం కాదు. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అది ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నరుడు ఒంటరిగా ఉండ మంచిది కాదు. ఎక్కడైనా మా తల్లిదండ్రులు ఆ మాట చెప్పాలి, లేదా వివాహం చేసే వాళ్ళందరూ ఈ మాట ఆలోచించాలి. ఇదిగో ప్రతి నరుడికి దేవుడు చేసిన ఈ యొక్క ఏర్పాటు అనేది మనం సమయం వచ్చినప్పుడు దాన్ని మనం పరిపూర్ణ చేయాలి, సహకరించాలనుకోవడం కంటే కూడా వేరే ఉద్దేశాలు మనం ఎప్పుడైతే బయలుపడతామో మనం దాని ఉద్దేశం కూడా మనం కొనసాగుతూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, జీవించడం మంచిది కాదు. మరి ఇక్కడ నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. దాంట్లో చాలా మరి చాలా సబ్ కంటెంట్స్ కూడా ఉంటాయి. అంటే ఏ విధంగా ఒంటరిగా ఆలోచించుట మంచిది కాదు. ఒంటరిగా ఆలోచించడం మంచిది కాదు, డిస్కషన్ చేయాలి. చూడండి అక్కడ దాంట్లో ఎన్ని భావాలు ఉన్నాయో. అంటే నేను ఒంటరిగా నిర్ణయం తీసుకున్నాను అనుకోండి, మరి గుడ్డేది చేలో పడినట్టు ఉంటుంది. తెలుసు కదమ్మా, గుడ్డేది చేలో పడినట్టు నాకు తెలియదు, ముందు తింటది. కానీ ఈ మీద దెబ్బ పడ్డప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చింది కానీ నేను చేలో పడ్డాను. ఇక్కడ చేరిన గురువులు విశ్వాసం అందరూ ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరచినట్లు మీరు ఇచ్చటకు వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను హేతువుగా ఆశీర్వదించుచున్నారు. జ్ఞానస్థానం ద్వారా వారి ఇరువురికి మిమ్ము పవిత్రపరిచి ఉన్నారు. ఇప్పుడు ఈ దేవద్రవ్యమానం ద్వారా వారు మీకు ఇంకను అధిక వరంలో వసుకుచున్నారు. మీరు వివాహ బంధమునందు నిరంతరంగా ప్రమాణంగా ఉండి మీ బాధ్యతలు నెరవేర్చుటకు వారు తగిన శక్తిని ప్రసాదించుతున్నారు. కాబట్టి మీ ఉద్దేశం తెలుసుకున్నటకు ఈ పవిత్ర సంఘం ఎదుట మిమ్ము ప్రశ్నించుచున్నాను. శివకృష్ణ అలేఖ్య, మీరు ఇంటి నిర్బంధం లేకుండా ఇష్టపూర్తిగా జీవించటకు వచ్చి ఉన్నారా? జీవిత కాలం అంతయు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనచ్చు భార్య భర్తలుగా జీవింప సిద్ధంగా ఉన్నారా? దేవుడు ప్రసాదించిన సంతానము ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమము తెలుసు చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధంగా ఉన్నారా? మీరు వివాహపు అంతస్తులో ప్రవేశింప అంగీకరించుచున్నారు కావున దేవుని సముఖమున తిరుసభ ఎదుట చేతిలో చేయి వేసి మీ సమ్మతిని వెల్లడించండి. శివకృష్ణ అయిన నేను అలేఖ్యైన నిన్ను భారీగా చేకూర్చున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికంగా ఉండునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించేదను. అలేఖ్యైన నేను శివకృష్ణ అయిన నిన్ను భర్తగా చేకూర్చున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికంగా ఉండునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదును. తిరుసభ సమక్షంలో మీ సమ్మతము వెల్లడి చేస్తే ప్రభు దాని దయతో దృఢపరిచి నీకు సంపూర్ణ ఆశీర్వాదము దయచేయును గాక. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేడుకలతో ఉండును గాక. సర్వేశ్వర ప్రేమ ఐక్యతకు వివాహం గుర్తుగా ఉన్న ఈ పవిత్ర వస్తువును ఆశ్రయించి వీటిని వసులు వరుడు స్వీకరించు వరు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూసుకొనచ్చు, ఒకరినొకరు గౌరవించుకొనచ్చు, క్రీస్తు అనే సమాధానంలో జీవించును గాక. పితా పుత్ర పవిత్రాత్మ దీవించి ఆశీర్వదించును గాక.
ఉంగరమును ఎల్లప్పుడూ ధరించుము. జీవితాంతం వరకు నేను నీకు ప్రామాణికంగా ఉండను. పిత, పుత్ర, పవిత్రాత్మ మనకు తోడ్పడుదురు గాక. మన ప్రేమ బంధనకు గుర్తుగా ఉన్న ఈ ఉంగరమును మన వివాహ జ్ఞాపకార్థంగా ఎల్లప్పుడూ ధరించుము. పిత, పుత్ర, పవిత్రాత్మ మనకు తోడ్పడుదురు గాక. ఓ ప్రభువా, ఈనాడు పవిత్ర వివాహ బంధంతో ఏకమైన వీరి కొరకు మేము అర్పించి ఈ అర్పణను దయతో స్వీకరింపము. నీవు పెద్ద మనసుతో ప్రారంభించిన ఈ బంధము నీ అనుగ్రహంతో చిరకాలము వర్ధిల్లినట్లు దీవింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసును ఉన్నతమునకు త్రిప్పము. మన దేవుడైన ప్రభువులకు కృతజ్ఞత తెలుపుతాము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి కలిగిన సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుచున్నాము. బిడ్డల జన్మము ద్వారా ప్రపంచం అందంగా రూపొందించుతున్నది. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా జ్ఞానస్థానంలో వారు పొందు నూతన జన్మ ద్వారా శ్రీ సభ అభివృద్ధి చెందుతున్నది. మా రక్షకుడు క్రీస్తు ద్వారా దేవదూతలు సకల పునీతులు నిరతము నీ స్తుతులను పాడుచున్నారు. వాళ్ళతో కలిసి మేము నీ మహిమను కీర్తించుట ఎట్లనగా, అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యుల అర్పించుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయము. కనుక తండ్రి క్రీస్తు మరణంలో ఉత్థానంలో స్మరించు జీవమొసగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుతున్నాము. మీ సముఖంలో నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివార్లకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశము ఇక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉండవలని నీవు ప్రీతితో ఒకటిగా జతపరిచిన దాన్ని మానవులు వేరుపరపరాదని బోధించినవి. ఓ సర్వేశ్వర, నీవి మహాదేవ రహస్యము ద్వారా వివాహ బంధమును పావనపరచితివి. వివాహ ఒప్పందంలో క్రీస్తు శ్రీసభల మధ్య గల దివ్య సంసారపు బంధమును ముందుగా సూచించితివి. ఓ సర్వేశ్వర, నీవు స్త్రీని పురుషుతో ఐక్యపరిచి తొలి సహచర్యమును దీవించితివి. నీవు వసిగిన ఆశీర్వాదము జన్మ పాపములు గాని జల ప్రళయములకు గాని అవతరింపలేదు, అంతరింపలేదు. వివాహ బంధంలో ఐక్యపరపబడి నీ ఆశీర్వాద బలం వరకు ఎదురు చూచు ఈ నీ దాసులను కరుణతో వీక్షింపము. పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించి వారి హృదయంలో ప్రేమతో నింపము. తత్ఫలితంగా వారు వివాహపు ఒప్పందానుసారము విశ్వాసపాత్రంగా జీవితురుగాక. నా కుమార్తె అయిన అలేఖ్యందు నీ అనుగ్రహ ఫలమును ప్రేమ శాంతి నెలకొని ఉండును గాక. పరిశుద్ధ గ్రంథమున కొనియాడబడిన పుణ్యాత్మురాన్న ఆదర్శము ఈమె అనుసరించును గాక. ఈమె భర్త ఈమె ఎంతో కోట విశ్వాసము కలిగి ఈమె తనతో సమానమైన వ్యక్తిగాను వరప్రసాద జీవితముకు సహ వారసులుగాను గుర్తించి ఈమె తగు విధములను గౌరవించును గాక. క్రీస్తు తన శ్రీసభను ప్రేమించిన విధముగా ఈమె ఎల్లప్పుడూ అనురాగంతో ప్రేమించును గాక. ప్రభువా, మేము వీరి వరకు ప్రార్థిస్తున్నాము. ఈ నీ సేవకులు విశ్వాసంలో పట్టుదల కలిగి క్రీస్తు శరీర రక్తంలో మా నిత్య జీవులకై కాపాడును గాక. వివాహం ఇది దేవుడు చేసిన వివాహం. వివాహం ఇది దేవుడు చేసిన వివాహం. రెండు మనసుల ముడివేసే పవిత్ర బంధం. రెండు మనసుల ముడివేసే పవిత్ర బంధం. ఘనమైనది, విలువైనది, సృష్టికి అందం తెచ్చినది. ఘనమైనది, విలువైనది, సృష్టికి అందం తెచ్చినది. ఇది దేవుడు చేసిన పెళ్లి, ఇక రాదు మళ్ళీ మళ్ళీ. ఇది దేవుడు చేసిన పెళ్లి, ఇక రాదు మళ్ళీ మళ్ళీ.
ద్వారా ఈ మనవి చేయించున్నాము. సంతాన వరము, స్నేహితుల ఆదరము, సమస్త జగతో సమాధానము మీకు లభించును గాక. దేవుని ప్రేమకు సాక్షులుగా జీవించు మీరు ఈ లోకంలో ఆదరించిన పేద సాధనే మేము పరలోకరించే నివాసములకు ఆహ్వానించును గాక. ప్రభువు మీతో ఉండును గాక. సర్వశక్తి కలిగించే సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురు గాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి ఇక రాదు మళ్ళీ మళ్ళీ, ఇది దేవుడు చేసిన పెళ్లి. ఇక రాదు మళ్ళీ మళ్ళీ. అరమరికలు లేకుండా, ఆదమరచిపోకుండా, ఒకరి కొరకు ఒకరై పాలు తేనె కలవాలి. అరమరికలు లేకుండా, ఆదమరచిపోకుండా, ఒకరి కొరకు ఒకరై పాలు తేనె కలవాలి. అనురాగం, అభిమానం, ఆనందం, ఆప్యాయం, ఇది కలసిన సంతోషం కానా వివాహం. ఇది కలసిన సంతోషం కానా వివాహం. ఇది దేవుడు చేసిన పెళ్లి. ఇక రాదు మళ్ళీ మళ్ళీ. ఇది దేవుడు చేసిన పెళ్లి. ఇక రాదు మళ్ళీ మళ్ళీ. వివాహం, ఇది దేవుడు చేసిన వివాహం. వివాహం, ఇది దేవుడు చేసిన వివాహం. రెండు మనసుల ముడివేసే పవిత్ర బంధం. రెండు మనసుల ముడివేసే పవిత్ర బంధం. ఘనమైనది, విలువైనది, సృష్టికి అందం తెచ్చినది. ఘనమైనది, విలువైనది, సృష్టికి అందం తెచ్చినది. ఇది దేవుడు చేసిన పెళ్లి. ఇక రాదు మళ్ళీ మళ్ళీ. ఇది దేవుడు చేసిన పెళ్లి. ఇక రాదు మళ్ళీ మళ్ళీ. ఏమైందో ఈ వేళ ఈ గాలి, రంగులేవో చల్లిందా, అందమైన ఊహేదో మదిలో వాలి, అల్లరేదో చేసిందా, మెత్తనైన నీ పెదవులపై నా పేరే రాశావా, నే పలికే భాషే నువ్వే ఆవే వన్నెలా. హో రెండు కన్నులతి గుండెలపై నీ చూపే గీశావా, ఆగితే దాటి అడుగునైనా విడువలేనే నేనిలా. ఆనందమదికే ఏ మందమొలికే నీ నవ్వు నా గుండె గదికే వెలుగే వెన్నెలా. ఆనందమదికే ఏ మందమొలికే నీ పిలుపున అడుగునదికే పొంగే వరదలా.
మెల్లగా దారిలోన మల్లెల వాన కురిసెనా ధారగా రంగు రంగు తారలతోన వీణలై క్షణాలిలా స్వరాలు పూసేనా ఓ ప్రేమలో ఓ నిమిషమే యుగాలు సాగేనా ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే ఈ నవ్వున గుండె గదికే వెలుగే వెన్నెలా ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే ఈ పిలుపున అడుగునదికే పొంగే వరదలా with me now you have my desire na tora nilara aradya మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య గరిగ బగరి దని దని దమగ గరి గ బగరి దని దని దద దరి దద దరి దద దరి దద మగ మగ దద దద దరి దరి బా మగరి దద మగరి గ మగ దద దరి దగరి మగ మగరి దద మగరి గ మగరి దద బరి దద దద మగరి దరి గ పద సా పూట నా పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడవంపులో సాగాలి ఆట తేడాలు తేలాక గెలిచేది ఎవరే బిడ్డో ఇలాగే ఉంటాలి నీతోనే దూరాలు తీరాలు లేవే ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఏదో అనాలంది ఇంకా వినాలంది నీ ఊహ మల్లింపులో నాదాకా చేరింది నాకు కూడా బాగుంది నీ ప్రేమ కవ్వింపులో నీలానే మరానే అంటానే నువ్వంటూ నేనంటూ లేనే మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది
ఓ కలలా ఇన్నాళ్ళే నిన్ను దాచి లోకమే ఓ కథలా ఇవాళ్ళే చూపిస్తుంటే చాలులే నేడు కాలాన్ని ఆపేసే మంత్రమేశావే కాంతమే లేదుగా నీతోనే నా రోజు సాగెట్టు ఏ మాయ చేశావే నా దారి మారిందిగా మది మదిలో హాయిలోనా ఇక మగలో తేలుతున్నా తడబడుతూ తూలుతున్నా అయినా మది మదిలో హాయిలోనా ఇక మగలో తేలుతున్నా పనిలో పనిగా సరదా మొదలవుతున్నా ఇది చాలా బాగుందిలే ఇది చాలా బాగుందిలే ఇది చాలా బాగుందిలే చాలా బాగుందిలే ఇది చాలా బాగుందిలే ఇది చాలా బాగుందిలే కచ్చే కట్టిన నువ్వే లేవని తెలుసా ఇవాళే ఇలా నీతో ఉండగా బాగుందిలే కొత్తగా ఇంకా సేపని ఏం చేద్దామని కాలక్షేపమే పనిగా పనులు మాని నీ పనే నాదిగా ఊరేగుతున్నానుగా నీతోనే తెల్లారిపోతున్నా ఇంకాస్త సేపు ఉండిపోనా నీతోనే అల్లారమే లేని లోకాన ఉన్నానుగా నీలానే నా తీరు మారింది అదేమిటో తోచలేదే నీతోనే నా హాయి దాగుంది ఏమంటే ఏం చెప్పనే మది మదిలో హాయిలోనా తికమకలో తేలుతున్నా తడబడుతూ తూలుతున్నా అయినా మది మదిలో హాయిలోనా తికమకలో తేలుతున్నా పనిలో పనిగా సరదా మొదలవుతున్నా హే ఇది చాలా బాగుందిలే ఇది చాలా బాగుందిలే ఇది చాలా బాగుందిలే చాలా బాగుందిలే ఇది చాలా బాగుందిలే ఇది చాలా బాగుందిలే Tom tom tana tom tom tana tom tana tom tana tom tom tana tom tom tana tom tom tana tom tana tom tana tom tom tana tom tom tana tom tana tom tana tom tom tana tom tom tana tom tom tana tom tana tom tana ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో అటు 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 అని నడకలు ఎక్కడికో ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో అటు 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 అని నడకలు ఎక్కడికో సడేలేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో స్వరం లేని ఏ రాగంతో చిలిమికెలా స్వాగతమందో ఇలాంటివే తెలియక ముందే మనం మనే కథానిక మొదలైందో ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో అటు 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 అని నడకలు ఎక్కడికో
పోతుందో నిద్ర ఎప్పుడు నిద్రవుతుందో మొదలు ఎప్పుడు మొదలవుతుందో ఇలాంటివేం తెలియక ముందే మనం అనే కదా నిక మొదలైందో